మల్కాజ్గిరి నేరేడుమెట్టు వాయుపురి ప్రాంతంలో ఈరోజు ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు హెల్మెట్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను పోలీసులు ఆపి కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలతో ఎలా రక్షిస్తుందో ఉదాహరణలతో వివరించి అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్ బ్యాంకు విధానంలో భాగంగా వారికి తాత్కాలికంగా ఒక హెల్మెట్ను అందజేశారు. ఇవాళ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాము హెల్మెట్ బ్యాంక్ అనేది ఇక్కడ మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. ఇది మా యొక్క రాచకొండ మల్కాజ్గిరి కమిషనర్ అయిన మోహంతి సార్ ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మా డీసీపీ రాహుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా ఏసీపీ గారు చంద్రశేఖర్ రెడ్డి, మళ్ళీ అదేవిధంగా ఇన్స్పెక్టర్ నరసింహ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి నరసింహ అండ్ మా స్టాఫ్ అందరం కూడా ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా 2 వీలర్ బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు అని సర్వే చేస్తే యాక్చువల్గా మనకేంటంటే హెల్మెట్ లేకపోవడం ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఆపోజిట్ డైరెక్షన్లో పబ్లిక్ పోవడము, ఆ తర్వాత స్పీడ్ డ్రైవింగ్, ఇట్లాంటి కారణాలు ఉన్నాయి. అందులో హెల్మెట్ కొనుక్కొని లేదా ఇంట్లో ఉన్న హెల్మెట్ తీసుకొని వచ్చి వాళ్ళు పెట్టుకున్న తర్వాత మా హెల్మెట్ మాకు ఇచ్చేయడం జరుగుతుంది. దాన్ని శానిటైజ్ చేసి మళ్ళీ మేము పెడుతున్నాము. ఈ హెల్మెట్ ప్రోగ్రాము యాక్చువల్గా మేము ఒకటి రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత్ దగ్గర ఒకటి చేస్తున్నాము. ఆల్రెడీ దాన్ని హెల్మెట్ బ్యాంక్ పెట్టేసేసి ప్రోగ్రామ్ కూడా 4-5 డేస్ అయింది స్టార్ట్ చేసి. కూడా మళ్ళీ బేగంపేటలో కూడా ఒకటి హెల్మెట్ బ్యాంక్ పెట్టి అక్కడ కూడా ఏర్పాటు చేసి ఇదే విధంగా నడుస్తుంది. మల్కాజ్గిరి కమిషనరేట్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా ఇట్లా పెట్టాలని మా ఉద్దేశము. దీన్ని మీరు అంతా పత్రికా వాళ్ళు కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఎప్పటికీ కూడా ఈ క్యాంప్ ఇట్లే ఉంచాలనుకుంటున్నాము. అందరికి కూడా అవగాహన వచ్చి అందరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని రోడ్డు పైన 100% హెల్మెట్ ధరించి పోయినప్పుడు ఈ క్యాంప్ తీసేస్తాము. అప్పటి వరకు కూడా ఇది నడుస్తుంది. అంటే రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఇది మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేరేడుమెట్లో కండక్ట్ చేశాము. యాక్చువల్గా దీని యొక్క ఇదేంటంటే ఈ న్యూ హెల్మెట్స్ తీసుకొని ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి హెల్మెట్ లేని వాళ్ళను ఆపి వాళ్ళకు మన దగ్గర ఉన్నటువంటి ISI మార్కుడు ఉన్నటువంటి హెల్మెట్ ఇస్తాము. ఆ హెల్మెట్ వాళ్ళు యూజ్ చేసుకొని